హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ ఫుల్ మ్యాచ్, ఫుల్ డీటెయిల్స్, హైలైట్స్. ఐపీఎల్లో వరుసగా మూడో మ్యాచ్లో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ తమ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగా యశ్వ జైస్వాల్ దాటితో రాయల్స్ కీలక విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్ ఆదివారం జరిగిన చివరి మ్యాచ్లో గెలిస్తే రాజస్థాన్ ఇతర సమీకరణాలతో పని లేకుండా ముందంజ వేస్తుంది. మంగళవారం జరిగిన పోరులో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన లక్నో 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 57 బంతుల్లో 96, 11 ఫోర్లు, 5 సిక్స్లు త్రుటిలో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లీషు 29 బంతులు 60, 7 ఫోర్లు, 3 సిక్స్లు అర్ధ సెంచరీ సాధించగా పంతు 23 బంతులు 35, 2 ఫోర్లు, 2 సిక్స్లు రాణించాడు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19.1 ఓవర్లో 3 వికెట్లకు 225 పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లో 93, 7 ఫోర్లు, 10 సిక్స్లు శతక అవకాశాన్ని కోల్పోగా జురెల్ 38 బంతుల్లో 53 నాటౌట్, 3 ఫోర్లు, 3 సిక్స్లు యశ్వ జైస్వాల్ 23 బంతుల్లో 43, 8 ఫోర్లు, 1 సిక్స్ కీలక పాత్ర పోషించారు. ఒకే ఓవర్లో 29 పరుగులు ఛేదనలో ముందుగా జైస్వాల్ చెలరేగిపోగా వైభవ్ కాస్త జాగ్రత్తగా ఆడాడు. ఆకాశం వేసిన తొలి ఓవర్లో 4 ఫోర్లు కొట్టిన జైస్వాల్ మొయిసిన్ ఓవర్లో వరుసగా 6, 4 బోర్ బాదడం. ప్రిన్స్ ఓవర్లో వైభవ్ 2 ఫోర్లు, 6 బాదడంతో పవర్ ప్లే జట్టు స్కోరు 71 పరుగులు సాధించింది. ఆ తర్వాత జైస్వాల్ వెనుదిరగా వైభవ్ మరింత చెలరేగిపోయాడు. ఆకాశ్ ఓవర్లో 2 సిక్స్లు, 3 ఫోర్లు బాదడంతో మొత్తం 26 పరుగులు వచ్చాయి. 23 బంతులను అతని అర్ధ సెంచరీ పూర్తయింది. ప్రిన్స్ ఓవర్లో అతను వరుసగా 2 సిక్స్లు బాదాడు. మయాంక్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్తో మ్యాచ్ రాజస్థాన్ చేతిలోకి వచ్చేసింది. ఈ ఓవర్లో తొలి 4 బంతుల్లో జురెల్ వరుసగా 4, 6, 6, 1 పరుగులు సాధించగా చివరి 2 బంతుల్లో వైభవ్ 6 కొట్టడం విశేషం. దాంతో ఈ ఓవర్లో మొత్తం 29 పరుగులు వచ్చాయి. 92 పరుగుల వద్ద మొహసిన్ సులువైన రన్అట్ అవకాశం చేజార్చడంతో బతికిపోయిన వైభవ్ మరో 2 బంతులు తర్వాత అవుట్ అయ్యాడు. ఈ దశలో 36 బంతులు 41 పరుగులు చేయాల్సి ఉండగా జురెల్ చివరి వరకు నిలబడి గెలిపించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో వైభవ్ సూర్యవంశీ కొట్టిన సిక్స్లు ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ జాబితాలో వైభవ్ 2వ స్థానానికి వచ్చాడు. క్రిస్ గేల్ 2012లో 59 సిక్స్లు టాప్లో ఉండగా ఆండ్రే రసెల్ 2019లో 52 సిక్స్లు 3వ స్థానానికి వెళ్ళాడు. రాజస్థాన్ గెలుపు వైభవం. సూర్యవంశీ 38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్లతో తమ 3 పరుగులు. కీలక పోరులో రాయల్స్ విజయం ప్లే ఆఫ్స్కు మరింత చేరువ. 7 వికెట్లతో ఓడిన లక్నో పాయింట్ పట్టికలో రాజస్థాన్ 4వ ప్లేస్లో ఉంది. ఈ ఐపీఎల్ సీజన్లో మొత్తం 3 టీంలు క్వాలిఫై అని 4వ ప్లేస్కు ఇంకా జట్లు చాలా పోటాపోటీగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.